2.5 కోట్ల రూపాయల నగదు సీజ్. జగిత్యాలలో యువకుడిపై యువతి బంధువుల దాడి. ముంబైలో విదేశీ మహిళకు లైంగిక వేధింపులు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ లో చూసిద్దాం. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడులో పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. శవ పంచనామా రిపోర్ట్ ఇవ్వడానికి ₹1,50,000 డిమాండ్ చేశారంటూ అరండల్పేట పోలీసులపై కన్నెర చేశారు. గుంటూరు అరండల్పేటలో కరెంటు షాక్తో యువకుడు అనిల్ మరణించడంతో శవ పంచనామాకు పోలీసులు డబ్బు డిమాండ్ చేశారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మరణించిన యువకుడిది కొర్రపాడు కావడంతో పోలీసుల తీర్పు వ్యతిరేకంగా గ్రామస్తులంతా ఏకమయ్యారు. బిడ్డ మరణించి కుటుంబం బాధలో ఉంటే శవ పంచనామాకు లంచం అడుగుతారా అంటూ ధర్నాకు దిగారు. వెంటనే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో 2.5 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. ఎర్రగుంట్ల దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న ₹2,52,00,000 పట్టుకున్నారు పోలీసులు. నగదుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. వైట్ కలర్ కారుపై అనుమానం రావడంతో తనిఖీలు చేసినట్టు తెలిపారు ఎర్రగుంట్ల సీఐ. నగదుతో పాటు కారును సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రొద్దుటూరులోని నగల దుకాణం యజమాని మీరావళి దగ్గర పనిచేస్తున్నట్టు చెప్పిన ఇద్దరు యువకులు బంగారాన్ని అమ్మి నగదు తీసుకువస్తున్నట్టు చెప్పారు. మీరావళి స్నేహితుడు శంకర్ నాయక్ ద్వారా గుంతకల్లులో గోల్డ్ను విక్రయించినట్టు తెలిపారు. అయితే నగదుకు ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కోర్టు ముందు పెడతామన్నారు ఎర్రగుంట్ల సీఐ.